హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురెడ్డి లైఫ్ స్టైల్. తిరుమల అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయం. కానీ తిరుమల కొండపై దేవాలయాలు మాత్రమే కాదు, ఎన్నో పవిత్రమైన చారిత్రాత్మకమైన ఆశ్చర్యపరిచే ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది భక్తులు దర్శనం చేసుకుని తిరిగి వెళ్తారు. కానీ ఈ ప్రత్యేకమైన 7 ప్రదేశాల వెనుక ఉన్న కథలు, విశేషాలు చాలామందికి తెలియవు. ఈ వీడియోలో తిరుమల కొండపై తప్పకుండా చూడాల్సిన ఆ 7 ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటి, వాటి ప్రత్యేకత ఏమిటి, పూర్తి వివరంగా తెలుసుకుందాం. వెంకటాద్రి నిలయం దగ్గర అయితే బస్సు ఎక్కాము. ఎక్కి పాప వినాశనం దగ్గర అయితే దిగాము. పాప వినాశనం తీర్థం తిరుమలలో ఉన్న అత్యంత పవిత్రమైన తీర్థాల్లో ఒకటి. పాప వినాశనం అనే పేరుకి అర్థం పాపాలను నశింపజేసేది. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ స్నానం చేస్తే మనిషి చేసే పాపాలు తొలగి ఆత్మశుద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. 7 ముఖ్యమైన ప్లేసుల్లో ఆకాశగంగ రెండవది. ఆకాశగంగ తిరుమలకి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడైతే 100 మెట్లు ఉంటాయి. 100 మెట్లు కిందికి దిగి వెళ్తూ ఉంటే ఇక్కడ ఆంజనేయదేవి మరియు హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ పక్కకి ఆకాశగంగ తీర్థం అయితే జలపాతంలా వస్తూ ఉంటుంది. ఇంతకుముందు అయితే అలా కిందికి వెళ్ళి వాటర్లో స్నానం చేయడానికి, తడవడానికి అలా ఉంటుండే. ఇప్పుడైతే అది క్లోజ్ చేశారు. ఇప్పుడు టెంపుల్ పక్కకి ఉండి ఇట్లా దారలాగా వస్తుంది కదా, ఇక్కడే అందరూ చూడొచ్చు. ఈ వాటర్ అయితే చాలామంది తాగుతున్నారు. కొంతమంది నెత్తిపైన చల్లుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది ఈ వాటర్ని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ వాటర్ అయితే చాలా పవర్ఫుల్ అంట. దీంట్లో చాలా ఔషధాలు ఉన్నాయి. ఇక్కడ నుండే స్వామివారి అభిషేకానికి నీరు తీసుకెళ్తారు. ఈ నీళ్లు ఎక్కడ నుండి వస్తున్నాయో కూడా ఎవరికి తెలియదు. కానీ స్వామివారి కథలో అయితే స్వామివారే స్వయంభుగా ఈ వాటర్ని సృష్టించారని అయితే ఉంటుంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, ఫొటోస్ దిగడానికి కూడా. ఇక్కడ నుండి బయటికి వచ్చి మళ్ళీ బస్ ఎక్కి అక్కడ నుంచి జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. 7 ముఖ్యమైన ప్లేసుల్లో జపాలి హనుమాన్ మూడవది. తిరుమల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ జపాలి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామివారు పుట్టి పెరిగారు అంట. బస్సులు అయితే ముందుకు వెళ్ళవు. సుమోలలో వచ్చే వాళ్ళు అయితే కొంచెం ముందుకు వచ్చి దిగవచ్చు. ఇక్కడ 300 మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిచారు అంట. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 5 AM to 1 PM వరకు, 2 AM నుంచి 7 PM వరకు మాత్రమే ఉంటుంది. వెళ్తూ ఉంటే తినడానికి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. గుడి దగ్గరికి వెళ్ళడానికైతే 2 మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి రాళ్ళ మార్గంలో వెళ్ళడానికి ఉంటుంది అడవిలో నుంచి. రెండవది అయితే మెట్ల మార్గంలో వెళ్ళాలి. జపాలి దట్టమైన అడవి ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదలతో, చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్య తీర్థాలతో, పక్షుల కిలకిల రావాలతో, బెడ్లుడతల ఉయ్యాలాటలతో, దివ్య సుగంధాలతో, ఔషధ మూలికల సంపదలతో, కారణ జన్ముల పాదస్పర్శతో తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం. ప్రసిద్ధ హనుమ క్షేత్రం 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారంను దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో వానరు రూపంలో అవతరించుటకు నిశ్చయించుకున్నాడు. అప్పుడు జవాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించాడు. ఎన్నో ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ లాస్ట్కి వెంకటాచలంలో జపహోమం చేశాడు. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబో హనుమంతు రూపాన్ని స్వయంభుగా అవతరించి చూపెను. జపం వల్ల అవతరించినందుకు ఈ స్థలం జపాలి అయ్యింది.
అప్పుడు అన్ని తీర్థ జలాలు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థం అని పిలువబడుతుంది. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెళ్తూ సతీ సమేతంగా ఈ తీర్థంలో స్నానమాచరించెను. శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థంను రామగుండమని, సీతామాత స్నానమాచరించిన తీర్థంను సీతాగుండమని పిలుస్తున్నారు. ఈ వాటర్ చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అని కూడా అంటూ ఉంటారు. ఇప్పటికీ ఈ నీటిని ఆంజనేయ స్వామి వారి నిత్య కైంకర్యాలకు వాడటం జరుగుచున్నది. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన కష్టాలు తీరుతాయని స్కంద పురాణంలో వెంకటాచల మహత్యంలో చెప్పబడినది. ఎటువంటి కష్టమైన స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినచో తప్పక కష్టాలు తీరుతాయని ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం. వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటే ఇక్కడైతే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 5 రూపీస్ టికెట్ ఇస్తారు దర్శనానికి. టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి అయితే ఫోన్ అలో లేదు. బయటికి వెళ్ళే దారిలో హతీరాం బాబా జీవ సమాధి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని పాచికలు ఆడేవారు అంట స్వామివారితో. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. మళ్ళీ బయటికి వచ్చి బస్సు ఎక్కి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటి భూమి మీద అడుగు పెట్టింది ఇక్కడే అంట. అందుకే దీన్ని శ్రీవారి పాదాలు అంటారు. అందరూ ఇక్కడ తులసి దళాలు పెట్టి మొక్కేసి వెళ్తున్నారు. ఇక్కడ బస్సు ఎక్కే ప్లేస్లో అయితే చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద చెట్లు, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి అయితే నీడ కూడా చాలా ఉంటుంది సమ్మర్లో వెళ్తే. అలా కొద్దిసేపు కూర్చున్నాక మళ్ళీ బస్సు వచ్చింది. అక్కడ నుండి శిలాతోరణానికి అయితే వచ్చేసాము. శిలాతోరణం వచ్చేసి ప్రపంచంలో 2 ఉన్నాయి. మొట్టమొదటిది అయితే ఈ తిరుమలలో ఉన్న ఈ ప్లేసు, సెకండ్ది వచ్చేసి ఫారెన్లో ఉంది అంట. ఇక్కడ కూడా చాలానే షాప్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. మీరు దిగాలనుకుంటే ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. ఇంకా అలాగే ముందుకు వెళ్తే ఇక్కడైతే జూలాగా ఉంది. దాంట్లో నెమలి కూడా నెమలి మరియు కొన్ని పక్షులు అయితే ఉన్నాయి. అలాగే ముందుకు వెళ్తే చక్రతీర్థం వస్తుంది. దీన్ని చక్రతీర్థం అంటారు. ఈ వాటర్ చాలా ఔషధాలు కలిగింది అంట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికి తెలియదు. కానీ దీనికైతే ఒక స్టోరీ అయితే ఉంది. పద్మనాభ అను భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాల ఘోర తపస్సు గావించగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన సుదర్శన చక్రము పంపి ఆ రాక్షసుని అంతమొందించినారని ప్రతిదీ ఈ వెంకటేశ్వర స్వామి వారి సుదర్శన చక్రంలో దర్శించువారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా దర్శించవచ్చును. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి ఆలయంలో ప్రసాదము తీసుకొని వచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానమాచరించిన భక్తులకు ప్రసాదములు పంచిపెడతారంట. ఇక్కడ మళ్ళీ మనకి దశావతారాలు ఇంకా కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళగానే స్వామివారి దశావతారాలు మళ్ళీ మనకి ఇక్కడ కనిపిస్తాయి.
మరియు కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇంతే అండి. ఇక్కడైతే కనిపించే లైన్లో రేపు నేను కూడా నిలబడాలి. ఇక ఉంటా, బాయ్ బాయ్. ఆగండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఉంటా.